వెంటనే వెళ్ళి క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, మర్చిపోకండి. అవునవును, తప్పకుండా జాయిన్ అవ్వాలి, అస్సలు మిస్ అవ్వద్దు. ఎవరు గెలుస్తారని ముందే చెప్పేస్తున్నారు. నేను కూడా షాక్ అయిపోతున్నా వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్ చూసి. అవునన్నా, నేను కూడా అలాగే ఫుల్ షాక్ అయిపోయా. మమ్మల్నే ఓడిపోతామని ముందే చెప్పేస్తున్నారు, అయినా ప్రిడిక్షన్స్ రైట్ అవుతున్నాయి కదా. సరే, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్. ఐపీఎల్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా అనుకున్నారా ఎస్ఆర్హెచ్ రికార్డులు బ్రేక్ చేస్తుందని? ఎవరి దాకానే ఎందుకు కమిన్స్, మాజీ కెప్టెన్ నేనే ఊహించలేదు. అట్లుంటది మరి నాతోని. నేను రాకముందు దాకా ఒక లెక్క, నేను వచ్చాక ఒక లెక్క. నేను దిగితే కొండల్ని కూడా పిండి చేసి పడేస్తా. నువ్వు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్లు ఏమైనా గెలిపించావా ఏంటి? ఆడింది మేము, బిల్డప్ మాత్రం నీకా? ఎలా గెలిచినా ఆ క్రెడిట్ కెప్టెన్కే సొంతం. ఓడితే బాధ్యత కూడా మాదే కదా. అంత ఓవర్గా ఎగరొక్క కమిన్స్. జరిగింది 3 మ్యాచ్లే, అందులో మనం గెలిచింది ఒక్కటే. దానికే నువ్వేదో పీకేసావని తెగ వాగుతున్నావు. లాస్ట్ సీజన్లో 14 ఆడితే 10 మ్యాచ్లు ఓడిన నువ్వు నా కెప్టెన్సీకి వంకలు పెడుతున్నావా? వంకలు కాదు, నిజాలు కమిన్స్. ఎస్ఆర్హెచ్ ను ఇంకో 2 మ్యాచ్లు గెలిపించాక అప్పుడు మాట్లాడి ఇవన్నీ. సరే చూడు, రాబోయే 2 మ్యాచ్లు వరుసగా గెలిచి చూపిస్తా. కెప్టెన్ అంటే ఇలా ఉండాలని నిరూపిస్తా. నీ పని బాగుంది కమిన్స్. లాస్ట్ లో ఉంటూ వచ్చిన ఎస్ఆర్హెచ్ లో కూడా మంచి ఊపు తీసుకొచ్చావు. హలో బుమ్రా, ఏదేమైనా మీ ముంబై టీంకు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నా. హైదరాబాద్ టీంకు ఈ సీజన్ లో ఇంత క్రేజ్ రావడానికి కారణం మీరే అబ్బా. అంతా మా కొత్త కెప్టెన్ దయ్యా. మీకు కెప్టెన్ మారితే కలిసి వచ్చింది, మాకు కెప్టెన్ మారితే టీం మొత్తం కుప్పకూలిపోతోంది. ఇక్కడ నన్ను ఎవరో తిడుతున్నారు. ఎవరది? నిన్ను తిట్టే వాళ్ళను కౌంట్ చేయడం ఎవరి వల్ల కాదు, అంత పెద్ద నంబర్ వస్తుంది. బయట ట్రోల్ చేసే వాళ్ళను నేను ఏమీ చేయలేకపోవచ్చు, కానీ టీంలోనే ఉంటూ నన్ను తిట్టే వాళ్ళను మాత్రం అస్సలు విడిచిపెట్టను. ఏం చేస్తావు? మహా అయితే నాకు బౌలింగ్ సరిగ్గా ఇవ్వవు, అంతేగా. అలా ఈగోకు వెళ్ళి నాకు బౌలింగ్ లేటుగా ఇచ్చే ఎస్ఆర్హెచ్తో కొట్టించుకున్నావు. ఎస్ఆర్హెచ్ కాదు, అవసరమైతే డీసీతో కూడా కొట్టించుకుంటా, కానీ నేను మాత్రం మారను. వాట్ బుమ్రా, మీ కెప్టెన్ ఇలా ఉన్నాడు? ఏం చేద్దాం కమిన్స్, అంబానీ మామ వీని తెచ్చి మా నెత్తిన పెట్టాడు. భరించండి తప్ప వేరే దారి లేదు మాకు. బుమ్రా అన్న, ఎంత కష్టమైనా సరే, ముంబై టీం మూలకు కూర్చున్నా సరే, మీరు మాత్రం కెప్టెన్ మార్చొద్దు ప్లీజ్. రే గిల్, నువ్వురా నిజమైన ఫ్రెండ్ అంటే. నేను ముంబై కెప్టెన్గా ఉండాలని కోరుకుంటుంది నువ్వు ఒక్కడివేరా. లవ్ యూరా. హలో హలో, తొందరపడి లవ్ యూలు మిస్యూలు చెప్పొద్దు. నేను నీ మీద ప్రేమతో నీకు సపోర్ట్ చేయడం లేదు. మరి అక్కడ కెప్టెన్సీ పీకేస్తే మళ్ళీ ఎక్కడ గుజరాత్లోకి రీఎంట్రీ ఇస్తావని నా భయం. అసలే నాకు లేక లేక వచ్చిన కెప్టెన్సీ, నువ్వు వస్తే మళ్ళీ పోతుంది. అబ్బా అబ్బా, అదరగొట్టేశావురా గిల్లు. 2 ఏళ్ళు హార్దిక్తో గుజరాత్ టీంలో సావాసం చేశావు కదా, ఆ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతా మీ ముంబై టీం దయ. ఇప్పటికే 2 గెలిచాం, ఇంకో 4 గెలిస్తే ప్లే ఆఫ్స్కి పోతాం. నువ్వు బెటర్ రా గిల్లు. మా ముంబై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. నువ్వు అలా డిసప్పాయింట్ అవ్వద్దు, పాజిటివ్గా ఉండు. మెల్లిగా చివరి వరకు ఒక 2-3 మ్యాచ్లైనా గెలుస్తారులే. నువ్వు కూడా ట్రోల్ చేస్తున్నావు కదా, చూస్తా, మీ అందరి సంగతి చూస్తా. అయ్యో హార్దిక్, నీకు నాకు సేమ్ కెపాసిటీ ఉన్న టీమ్స్ ఇచ్చారు. నేనేమో 2 గెలిస్తే నువ్వేమో ఆడినవన్నీ ఓడిపోయావు. నువ్వు ఒక్కడివే తక్కువ అయ్యావు ఇక్కడ. ప్రతోడు నన్ను అనేవాడే. 2 మ్యాచ్లు గెలిచి అప్పుడు చెప్తాం ఈ సంగతి. జోక్ బాగుంది, ఇంకోసారి చెప్పు. ఫోన్లో రికార్డ్ చేసుకుంటా, అప్పుడప్పుడు విని నవ్వుకోవచ్చు. రుతురాజ్, ఓడిపోయిన వాళ్ళను, సరిగ్గా ఆడలేని వాళ్ళను కామెంట్స్ చేయవద్దని చెప్పానా లేదా నీకు? చెప్పావు ధోని అన్న, ఏదో సరదాగా జోక్ చేసే అంతే. సారీ హార్దిక్. ఐపీఎల్లో మన సిఎస్కే ఎంత తోపో, ముంబై కూడా అంతే తోపు. పాపం ప్రస్తుతం కాస్త బ్యాడ్ టైం నడుస్తోంది అంతే. పాజిటివ్గా ముందుకెళ్తే అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ ధోని అన్న, మరోసారి నీ గొప్ప మనసు చాటుకున్నావు. మనలో మన మాట హార్దిక్. ముంబైకి నేను కెప్టెన్ చేయడం వల్ల నాకు కూడా ప్లస్ పాయింటే. అదేలా ధోనన్న, మాకు ఫైనల్స్లో విలన్ అంటే ముంబై టీమే కదా. ఇప్పుడు నీ దెబ్బకు ముంబై ఫైనల్ కాదు కదా, ప్లే ఆఫ్స్ కూడా వచ్చేలా లేదు. నేను ఎంచక్కా కప్పుతో రిటైర్ అయిపోతా. పాజిటివ్గా ముందుకెళ్ళడం అంటే ఇదా అన్న? నేను ఇక్కడే ఉంటే వచ్చిన ప్రతి వాళ్ళు వేసుకునేలా ఉన్నారు. ఒక 2 మ్యాచ్లు గెలిచే వరకు మంకీ క్యాప్ పెట్టుకొని ఎవరికి మొహం చూపించకుండా తిరుగుతా. మంచి డెసిషన్ హార్దిక్. వెళ్లే ముందు ఒక డౌట్. ఇంకేం డౌట్ రా బాబు? సర్లే అడుగు. తలకు ఏదో రిబ్బన్ కడుతున్నావు, ఏంటన్నా అది? అలా కట్టుకుంటే మంచిదని ఎవరైనా చెప్పారా? కొంపతీసి వేణుస్వామి దగ్గర జాతకం చూపించుకున్నావా ఏంటి? ఓరి నీ డౌట్లు తగలయ్యా. ఏ జాతకం చూపించుకోలేదు. తోపు టీంకు కెప్టెన్ అయ్యాను కదా,
కొత్త లుక్తో అదరకొడదాం అనుకున్నా. ఈ లెవెల్లో బెదిరిపోవాల్సి వస్తుందని ఊహించలేకపోయావు పాపం. ఋతురాజ్ మూసేశాను నా నోరు. నేను పోతున్నా, బాయ్ అందరికి. ఏం దోనన్నా, మ్యాచ్లేం లేవా? బచ్చా పొరగాలతో ఉప్పర్ మీటింగ్లు పెట్టినావు. మ్యాచ్లున్నా మనకేం పనుంది కోహ్లీ. ఇప్పుడు నేను జస్ట్ వికెట్ కీపర్ని అంతే. మొత్తానికి కెప్టెన్సీ భారం దించుకున్నావు. కుర్రోడు ఋతురాజ్ కూడా బాగా కెప్టెన్సీ చేస్తున్నాడు. నువ్వు రిటైర్ అయినా సిఎస్కేకి తిరిగి ఉండదులే. థ్యాంక్ యూ కోహ్లీ అన్న. మా టీం చూసావా, హోమ్ గ్రౌండ్లో వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయి ఇజ్జత్ మొత్తం తీసుకున్నాము. ఒక్క కోహ్లీ 2 మ్యాచ్లు పోతే ఏం, ఇంకా గెలవడానికి చాలా మ్యాచ్లు ఉన్నాయి. ఈసారి కప్పు నమ్మదే. ఆ మాట అనే అర్హత మనకు లేదు డూప్లెసిస్. ప్రతి సీజన్ ప్లే ఆఫ్స్కు ముందు ఆ టీం గెలిస్తే మనకు ప్లే ఆఫ్స్ ఛాన్స్ ఉంటుంది, ఈ టీం 50 రన్స్తో ఓడిపోతే మనకు ప్లే ఆఫ్స్ ఛాన్స్ ఉంటుంది అని ఎదురు చూడడమే సరిపోతుంది. చూస్తుంటే ఈసారి కూడా అదే సెంటిమెంట్ కంటిన్యూ అయ్యేలా కనిపిస్తుంది కదా కోహ్లీ. అయ్యేలా ఏంటన్నా, అదే ఫిక్స్. ఈ సీజన్ అయినా మా రాత మారుతుంది అనుకుంటే మళ్ళీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది. అట్లా డిసప్పాయింట్ అవ్వద్దు కోహ్లీ. నెక్స్ట్ మ్యాచ్ ఆర్ఆర్తో ఉంది, అది గెలిచి నీకు కాన్ఫిడెన్స్ పెరిగేలా చేస్తా. మన హోమ్ గ్రౌండ్లో 2 మ్యాచ్లు ఓడిపోయాము, వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఎలా గెలుస్తాం చెప్పు. పైగా వాళ్ళు ఇప్పుడు టేబుల్ టాపర్సు. ఆర్ఆర్ఆర్కు పూర్వవైభవం తెచ్చేసా. ఎలాగో టాప్లోకి వచ్చేసాం. సీజన్ ముగిసే వరకు ఇదే కంటిన్యూ చేసి కప్పు కొట్టేస్తాం. కప్పు కొట్టేయకూడదు సంజు, గెలవాలి. ఫస్ట్ కప్పు గెలిచి ఐపీఎల్లో ఎలా గెలవాలో మీ అందరికీ నేర్పిందే రాజస్థాన్. అలాంటి టీంకు కప్పే కొట్టని మీరు సలహాలు ఇవ్వడం కంటే కామెడీ ఇంకేమైనా ఉంటుందా కోహ్లీ అన్న? పరువు తీసేశాడు. ఆర్సీబీ కప్పు కొట్టలేదనే లోటు నా జీవితంలో ఎప్పుడు తీరుతుందో ఏమో. మా పంజాబ్ చూస్తుంటే స్ట్రాంగ్గానే ఉంది, కానీ రిజల్ట్ మాత్రం సరిగ్గా రావడం లేదు. నన్ను బయట జనాలు తిడుతున్నారు ధవాన్. అదేంటి కోహ్లీ, టీంలో బాగా ఆడుతుంది మనమే కదా, మనల్ని ఎందుకు తిడుతున్నారు? మనం ఫాస్ట్గా హిట్టింగ్ చేయట్లేదట, అందువల్ల భారీ స్కోర్స్ రావట్లేదట, అందుకే మన టీమ్స్ గెలవట్లేదట. బయట జనాలు ట్రోల్ చేస్తున్నారు. అంత మాట అన్నారా? ఇక నేనేంటో చూపిస్తా. ఓవర్కు 4 బౌండరీలు బాధ చూపిస్తా. నేను ఇలాగే ఫీల్ అయ్యి ఎల్ఎస్జీ మీద హిట్టింగ్ చేద్దాం అనుకున్నా, దెబ్బకు అవుట్ అయిపోయా. ఈ ఆప్షన్ కూడా ఉందా? పెద్ద కష్టమే వచ్చింది మనకు. మేమైతే గెలిచింది 1 మ్యాచ్ అయినా అది సిఎస్కే మీద కాబట్టి ఫుల్ హ్యాపీ. నేను 2 ఓవర్ల ముందు వచ్చి ఉంటే ఆ 1 గెలుపు కూడా మీకు దక్కేది కాదరా పంత్. అయిపోయాక ఏమనుకున్న లాభం లేదన్నా, మేము సిఎస్కే మీద గెలిచాము అంతే. ఇక నుండి ఇలాగే గెలుపు కంటిన్యూ చేద్దాం. మా టీం చూసారా, రింకు, రాణా, రసెల్. ఆర్ఆర్ఆర్ దెబ్బకు అన్ని టీంలు గజగజ వణికిపోతున్నారు. అన్నా, టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకో. చేసింగ్లో మనల్ని కొట్టేవాడు లేడు. 300 సరే కొట్టి పడేస్తాం. మీరు కొడుతూ ఉంటే మిగిలిన టీమ్స్ చూస్తూ కూర్చుంటాయా ఏంటి? అన్ని టీమ్స్లోనూ హిట్టర్లు ఉన్నారు, దుమ్ము దులుపుతారు. కరెక్ట్ చెప్పావు రాహుల్. ఈ సీజన్లో మాత్రం హిట్టింగ్ అంటే ఎస్ఆర్హెచ్ మాత్రమే గుర్తుకు రావాలి. అట్లుంటుంది మాతోని. మొన్ననే మా మీద ఓడిపోయారు, మీరు మర్చిపోయారా ఏంటి? అది మీ హోమ్ గ్రౌండ్లో. నెక్స్ట్ ఉప్పల్లో జరిగే మ్యాచ్లో పద్ధతైన దాడి ఎలా ఉంటుందో చూపిస్తాం. మీరు పద్ధతైన దాడి చూపిస్తే మేము విధ్వంసం స్పెల్లింగ్ రాయిస్తాం మీతో. చూసుకుందాం. ఈసారి ఎస్ఆర్హెచ్తో కప్పు కొట్టిపిస్తా. కమిన్స్, నువ్వు కూడా పిల్లోడ్లా ఏంటి? ఒక్కో టీంకు జరిగింది 3 మ్యాచ్లే కదా. లోపాలు తెలుసుకొని వాటిని సరిదిద్దుకొని ముందుకు పోవాలి. కప్పు గురించి మాట్లాడుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది. సరే ధోని అన్న, 2 రోజుల్లో మనకు మ్యాచ్ ఉంది, అక్కడ కలుద్దాం. వెళ్ళండి, అందరూ వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి. మీరు మాత్రం కప్పు కొట్టే సత్తా ఏ టీంకు ఉందో కింద కామెంట్ చేయండి.